మనం అంత సరిపోము. కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తయారు కావాలి, సంఘాలు తయారు కావాలి. అవన్నీ తయారైనాయి ఇప్పుడు. అందుకనే ఇంత తీవ్రంగా దుమారం అయింది. ఈ చిన్న వివాదాన్ని పెద్దగా చేసుకున్నది ఆయననే, మనోభావాలు నొప్పించింది ఆయననే, అబద్ధాలు చెప్పింది ఆయననే. ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఒక మాట చెప్పి నా వల్ల నోరు జారింది, పొరపాటు అయింది, స్మార్థాన్ని ఆదిశంకరాచార్య వారిని నేను అవమానించానని అంటే ఇక్కడితో గొడవ సర్దుకుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు హ్యూమన్ రైట్స్కి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవడానికి కావచ్చు, అక్కడున్న ధార్మిక సంఘాలను అందరినీ కూడా మేము ఏకం చేస్తాము, అందరినీ గ్యాదర్ చేస్తాము, అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామంటారు. ఇప్పటి వరకు మీ పరిధికి ఎంతమంది మీ వరకు రావడం జరిగింది? ఎంతమంది ఇక్కడ కంప్లైంట్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు? అంటే మీరు అన్నట్లు ఇది చిన్న విషయంగా మీరు చెప్తున్నారు, కానీ ఇది చిన్న విషయం కాదు, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం. ఒక చిన్న విషయం ఆయన బయటకు వచ్చి చెప్తే అవ్వదు, ఎందుకంటే జారిన మాట వెనక్కి తీసుకోవడం అనేది కష్టం. ఇప్పటికీ అవి చాలా ట్రోల్స్ వెళ్ళిపోతున్నాయి, సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నట్లయితే అవి ట్రెండింగ్ కూడా వెళ్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అది చిన్న విషయంగా కన్సిడర్ చేయడం లేదు. ఒకసారి అయితే పొరపాటు అనుకోవచ్చు, కానీ గతంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే హిందూ అనే పదానికి అర్థాన్ని ఆయన అభివర్ణించారు. హిందూ అనే పదానికి అర్థం కఫీర్ అంట, కఫీర్ అంటే దౌర్భాగ్యుడు అంట, అంటే హిందువులు మీరు దౌర్భాగ్యులు అంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేశారు ఆయన. నేను ఎందుకంటే కొన్ని ఇప్పుడు నేను ప్రకటించలేను, ఎందుకంటే మా లీగల్ సెల్ కూడా మాకు హైకోర్టు లీగల్ సెల్ మాకుంది, దాన్ని లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, వీళ్ళందరితో మేము మాట్లాడుతున్నాము. దీనికి క్లారిటీ మీకు ఒక 2 days లో వస్తుంది. అంటే ఒక కోయిల ముందే కూర్చుందంటే మనం ఎప్పుడు కూడా మన పాలసీలు బయటికి ప్రకటించకూడదు, అందులో మీడియా ద్వారా అసలు ప్రకటించకూడదు. ఎందుకంటే మనం ఒక ఎత్తు వేస్తే ఎదుటి వాళ్ళు ఇంకో 4 ఎత్తులు వేస్తారు, అందులో వాళ్ళు బలమైన వాళ్ళు. కాబట్టి మా ఐడియాలజీ ఏముందో మేము పూర్తిగా దాన్ని బయట పెట్టే అవకాశం ఇప్పుడు లేదు. అది మేము ఆ చర్య తీసుకున్న తర్వాతనే మేము మీడియా ముందుకు వస్తాం. ఓకే, తప్పకుండా మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేవి ఆ విషయం దగ్గరికి వచ్చే వరకు కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు చేసే ప్రయత్నం బయటకు తెలిసి అది వాళ్ళకి దాన్ని బ్రేక్ చేయడానికి ఒక ఆప్షన్ అవుతుంది కాబట్టి అంటారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే యుద్ధ తంత్రాలు ఎప్పుడు కూడా బయటకు ఎవరు చెప్పరు, అట్లాగే మన పాలసీ మ్యాటర్స్ ఎప్పటికీ చెప్పకూడదు. అవును, ఎందుకంటే ఇవి మేము కూడా శ్రీరామానుజాచార్య సీరియల్ చేసేటప్పుడు వారి దగ్గరికి వెళ్ళాను, వారిలో ప్రభ చూశాను, వారికి పాదాభివందనం చేశాను. అలాంటి వ్యక్తి మీద ఇవాళ మేము మాట్లాడవలసి వస్తున్నందుకు మేము చాలా బాధపడతా ఉన్నాం, చాలా ఆందోళన పడతా ఉన్నాం. నిజంగా మీరు ఒక్కరే కాదు సురేష్ కుమార్ గారు, ఎంతో మంది చిన్నజీయ స్వామిని ఫాలో అయ్యేవారు, వారి మాటలను బోధనలు వినేవారు కూడా నిజంగా ఇదే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు మేము చాలా అభిమానించాము, చాలా ఫాలో అయ్యాము, ఈ మాటలు విని మేము బాధపడుతున్నామంటూ కూడా చాలా మంది అంటున్నారు. ఇలా మాట్లాడుతున్నారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా అంటున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. ఇది వాస్తవమైన విషయం. నేను మళ్ళీ మీతో టచ్ లో వస్తాను. ఇప్పుడు నేను కార్ ట్రావెలింగ్ లో ఉన్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి మీరు ఆ క్షమాపణ చెప్పిన తర్వాత తను చెప్తారా లేదా, లేకపోతే తర్వాత ఫర్దర్ యాక్షన్స్ ఏంటనే మీరు తీసుకున్న తర్వాత మరొకసారి మనం తప్పకుండా సివిఆర్ వేదికగానే ఈ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ డిస్కషన్లో మీరు పాల్గొన్నందుకు. అదేవిధంగా కృష్ణశాస్త్రి గారికి, అలాగే మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన ఆనంద్ గారికి, వీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా చిన్నజీఆర్ స్వామి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో. అయితే 2 నుంచి 3 రోజుల వరకు వారికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. హిందూ ధర్మాలు, ధార్మిక సంఘాలు క్షమాపణ బహిరంగంగా చెప్తే సరే, లేకపోతే తీసుకోవాల్సిన చర్యలు అదేవిధంగా ఉంటాయి, దాని కాన్సిక్వెన్సెస్ కూడా అంతే తీవ్రతరంగా ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి, లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామంటూ కూడా చెప్తున్నారు. లేని పక్షంలో అక్కడ వారి మఠాలలో ఏమి జరుగుతున్నాయి, వాళ్ళ ఆడిటింగ్ ఏ విధంగా ఉంది, వాళ్ళకు వచ్చే విరాళాలు ఏ విధంగా ఉన్నాయి, ఇన్ని వేల కోట్ల రూపాయలు వారికి ఏ విధంగా వచ్చాయి అనే వాటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. అక్కడ జరుగుతున్నవన్నీ తెర మీదకి తీసుకొస్తారంటున్నారు. మరి చూద్దాం, రాబోయే 1-2 రోజుల్లో చిన్నజీఆర్ స్వామి ప్రజలకు క్షమాపణ చెప్తారా, లేకపోతే రాబోయే కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం కానీ దాని మీద స్పందించడం కానీ లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ స్పెషల్. కీప్ వాచింగ్ సివిఆర్.